మా బాబు అడిగింది చేయలేదని అలిగాడండి. నాన్న ఇదిగో బంగాళదుంపలతో నీకు ఇష్టమైన పూరీ కూర చేస్తా. చూసారండి మా వాడి సంతోషం. మా బాబులాగే మీలో కూడా చాలా మంది పూరీని ఇష్టంగా తినడానికి కారణం దానికి కాంబినేషన్గా చేసే కూరండి. రుచిగా వండితే ఈ కూరతో ఎన్ని పూరీలైనా ఇట్టే లాగించేస్తామండి. ముందుగా నేను పూరీల కోసం 3 గ్లాసుల గోధుమ పిండి, 1 టేబుల్ స్పూన్ సూజీ రవ్వ, 1 టీ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి బాగా కలిపి మూత పెట్టి పక్కన పెట్టుకున్నాను. 3 బంగాళదుంపలను ఇలా కట్ చేసి వాటర్ వేసి ఉడికించుకున్నాను. ఇప్పుడు కడాయిలో ఆయిల్ వేసుకుని నూనె కాగాక పోపు దినుసులు వేసుకుని తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అల్లం ముక్కలు, క్యారెట్ ముక్కలు, పచ్చి బఠానీ, కరివేపాకు వేసి కాస్త వేగాక ఉప్పు, పసుపు వేసి బాగా కలిపి ఇంకాస్త వేగాక నీళ్లు పోసి మూత పెట్టి మగ్గించుకోవాలి. ఇప్పుడు ఉడికించుకుని తొక్క తీసిన బంగాళదుంపల్ని ఇలా మెదిపి కూరలో వేసుకోవాలి. అమ్మా ఇంకా టైం పడుతుందా? పడుతుంది నాన్న. ఇప్పుడు శనగపిండిని నీళ్లు వేసి ఉండలు లేకుండా కలుపుకొని ఉడుకుతున్న కూరలో వేసుకుని బాగా కలుపుకోవాలి. చివరిగా కొత్తిమీర వేసుకుని నిమ్మరసం పిండుకొని బాగా కలిపి కూర చిక్కగా అయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. ముందుగా కలిపి పెట్టుకున్న గోధుమ పిండిని ఇలా పూరీలుగా చేసుకుని నూనెలో డీప్ ఫ్రై చేసుకోవాలి. పూరీ కూర అదుర్స్.